అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన తెలుగు లోగిళ్లలో ఎంతో ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా మన ఈ ఉగాది పర్వదినాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే చాలామంది ఒక అపోహలో ఉన్నారు. అదేంటి అంటే పరాభవం అంటే మనం ఏం చేయబోతున్నా కూడా ఒక అవమానం జరుగుతుందేమో, లేదంటే మనం చేసే పనిలో ఏదైనా ఆటంకాలు జరుగుతాయేమో, ఓటమిని చవి చూస్తామేమో అనే కొన్ని అపోహలతో చాలామంది ఉన్నారు. నేను కూడా ఈవెన్. అయితే మన పెద్దలు దానికి ఒక అర్థం చెప్పి ఉన్నారండి. నేను పెద్ద శాస్త్రవేత్తనైతే కాదు, మన పెద్దలు చెప్పిన మాట మీకు చెప్పి ఊరడిద్దాము అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పరాభవ అంటే దాని అర్థం ఏమంటే పరాశక్తి ఆవిర్భావము లేదా శివుడు అని, లేదా అర్ధనారీశ్వరి తత్వము అని కూడా అంటుంటారు. సో ఇక్కడ దాని అర్థం ఏమిటంటే అమ్మవారికి అతి చేరువుగా ఉండే రోజులు అని దాని అర్థం. ఎవరైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ చాలా పద్ధతిగా, అలాగే కష్టపడి సంపాదిస్తూ కుటుంబ సభ్యులకి తన కష్టము తన సుఖము అన్ని విషయాల్లో సంతృప్తికరంగా కుటుంబ సభ్యులతో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన విజయం సాధించే అవకాశం ఉందని మన పెద్దలు ఖచ్చితంగా పేర్కొంటూ ఉన్నారు. సో ఎవరూ కూడా ఆ అపోహలో ఉండకండి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ చక్కగా రహదారి భద్రత సూచనలు సలహాలని నియమాల్ని తప్పనిసరిగా పాటించి ఆచరించి అవలంబించి మిమ్మల్ని మీరు భద్రంగా ఉంచుకుంటూ, అలాగే అదర్ రోడ్ యూజర్స్ని కూడా భద్రంగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి యుగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.